తెలుగువారికి గుర్తుండిపోయే సంక్రాంతి సీజన్స్లో 2017కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆ ఏడాది ముగ్గుల పండక్కి సందడి చేసిన ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. కట్ చేస్తే 8 ఏళ్ల తరువాత అంటే 2025లో ఇదే సీన్ రిపీట్ కానుంది. ఖైదీ నంబర్ 150 హీరో చిరంజీవి తన కొత్త చిత్రం విశ్వంభరతో వచ్చే సంవత్సరం పతంగుల పండక్కి పలకరించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి కథానాయకుడు బాలకృష్ణ రాబోయే ఏడాది సంక్రాంతికి అఖండ 2తో పలకరించబోతున్నారని సమాచారం. అదేవిధంగా శతమానం భవతి నిర్మాత దిల్రాజు ఆ చిత్రానికి కొనసాగింపుగా నిర్మిస్తున్న శతమానం భవతి నెక్స్ట్ పేజీతో 2025 పొంగల్కి ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ సంగతి కూడా అధికారికంగానే బయటకు వచ్చింది. మొత్తం మీద 2017 పొంగల్ వార్ 2025లోనూ రిపీట్ కానుందన్నమాట. 2025 పొంగల్ 2017 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించడమే కాకుండా సీక్వెల్స్ వారికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుంది. ఎందుకంటే అఖండ సీక్వెల్ అఖండ 2, శతమానం భవతి కొనసాగింపు చిత్రం శతమానం భవతి నెక్స్ట్ పేజీతో పాటు సోగ్గాడి చిన్ని నాయన ఫ్రాంచైజీలో 3వ చిత్రంగా బంగారాజు 2 కూడా రానుందని బజ్. అంటే 2025 ముగ్గుల పండక్కి ముచ్చటగా 3 సీక్వెల్స్ సందడి చేసే అవకాశం ఉందన్నమాట. ఏదేమైనా ఒకవైపు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ పోటీ, మరోవైపు సీక్వెల్స్ వార్ వెరసి వచ్చే సంక్రాంతి బరి చిత్రాలపై ఇప్పటి నుంచే ఆసక్తి పెరుగుతోంది. మరి 2025 సంక్రాంతి సీజన్లో వీటిలో ఏ చిత్రాలు తెరపైకి వస్తాయో చూడాలి.